ఓం నమో నారాయణాయ. సాధారణంగా ఒక సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. మరి అన్ని ఏకాదశుల్లో కల్లా ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకమైనదో, అందులో ఎన్ని విశేషాలు విశిష్టతలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని చెబుతారు. అందుకే వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామున నుండే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగి గరళకంఠుడు అయ్యాడు. అంతేకాదు, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను ఉపదేశించినది కూడా ఇదే రోజున అని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు నిర్వహిస్తారు. ఈ రోజున ఉపవాసం, జాగరణ అనేవి చాలా ముఖ్యమైనవి. తర్వాత జపం, ధ్యానం కూడా ఎన్నో రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయి. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారట. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇక పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా వైకుంఠ ఏకాదశి. ఒకానొకప్పుడు ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన ఆ రాక్షసునితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసిందట. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస, జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఇది ముక్కోటి ఏకాదశిలో ఉన్న ఆధ్యాత్మిక సూత్రం. ఇక గీతోపదేశం జరిగిన రోజు కనుక కొందరు ఈ రోజున భగవద్గీత పుస్తకదానం కూడా చేస్తారు. సాధారణంగా అయితే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వలన శరీరం లోపల జీర్ణ వ్యవస్థకు కాస్త విశ్రాంతి లభించి ఆరోగ్యం బాగుపడుతుంది. జిహ్వకు కూడా భోజనం రుచి తెలుస్తుంది. ఇది ముక్కోటి ఏకాదశిలో ఉన్న ఆరోగ్య సూత్రం. ఇన్ని విశిష్టతలు కలిగినది కనుకనే ముక్కోటి ఏకాదశి అంత పవిత్రమైనది.